నమస్తే అందరికి. ముచ్చట ఏంటిదంటే మా మామ వాళ్ళ ఫ్యామిలీతోని కలిసి మన బండినైతే తిరుపతి తీసుకుపోతున్నాం. మన బండి తీసుకున్నప్పటి నుంచెలైతే ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ కొట్టుడు. దగ్గర దగ్గర సిరిసిల్ల నుంచెల్లి అప్ అండ్ డౌన్ 1500 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇక దర్శనం టికెట్ కోసం అయితే మామూలు స్ట్రగుల్ కాలేదు. టికెట్లు తీసుకొని నైట్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే స్టే చేసినాం. పొద్దుగాల లేచి ఫ్రెష్ అప్ అయ్యి మా వాళ్ళు అయితే అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చారు. నేనేమో మన బండి తీసుకొని డైరెక్ట్ పైకేనా. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకునే వరకు రాత్రి 9 గంటలు అయితే అయింది. ఇక నైట్ అక్కడనే నందకం రెస్ట్ హౌస్ లో స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ప్రొద్దున యథావిధిగా బండి స్టార్ట్ చేసిన. ఫస్ట్ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. సేమ్ మన రాశిగుట్టలో నిలబెట్టినట్టే బండ మీద బండలు అయితే నిలబెట్టారు. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. తిరుమల టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనైతే టెంపుల్ ఉంది. తిరుమల టెంపుల్ కి నడుచుకుంటూ పోవడానికి కూడా ఇక్కడ నుంచి పాత దారి అవుతుంది. జపాలి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ నుంచి మళ్ళీ పాప వినాశనం అయితే కొట్టిన. జపాలి నుంచి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దాకా వచ్చింది పాప వినాశనం. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టెంపుల్లోనైతే మనకు మొబైల్ అలో చేస్తలేరు. ఇక గుడి లోపల మనం వీడియోలు ఫోటోలు తీయడానికి అయితే వీలు లేకుండా అయిపోయింది. పాప వినాశనంలో కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా మళ్ళీ ఆకాశ గంగకి అయితే పోయినాం. పాప వినాశనం నుంచి ఆకాశగంగ 1.5 కిలోమీటర్ అవుతుంది. ఆకాశగంగ దర్శనం కంప్లీట్ చేసుకునేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఇక లైట్ ఫుడ్ తో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బండి చక్కగా శ్రీకాళహస్తి కొట్టిన. శ్రీకాళహస్తిలో దర్శనం అయిపోయే వరకు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు అయితే అయింది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక బండి స్టార్ట్ చేసి నాన్ స్టాప్ అయితే కృష్ణా బ్రిడ్జ్ దాకా అయితే కొట్టిన. ఇంటికా నుంచి ఫ్రైడే నైట్ 9 కి స్టార్ట్ అయినా మండే మార్నింగ్ 7 కి ఇంటికి అయితే రీచ్ అయినా. ఉంటా మరి బాయ్.